జేసీ దివాకర్ రెడ్డి పొలిటికల్ కారిడార్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పొలిటికల్ స్టార్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనకంటూ ఒక బ్రాండ్ను సెట్ చేసుకున్నారు జేసీ. కాంగ్రెస్లో దశాబ్దాల కాలం పాటు రాజకీయాలు చేసి అనంతపురం జిల్లాలో తనదైన మార్క్ను కూడా సెట్ చేసుకున్నారు ఆయన. రాజకీయంగా ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా జేసీకి ఉంటుంది అంటారు పొలిటికల్ ఉద్దండులు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసి రికార్డుకెక్కింది బహుశా జేసీ దివాకర్ రెడ్డి. అందుకే ఎప్పటి నుంచో అనంత జిల్లాలో జేసీ బ్రదర్స్ చెప్పిందే వేదం. ఒకప్పుడు అనంతపురం జిల్లా అంటే నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, పప్పూరి రామాచారి, కల్లూరి సుబ్బారావులు ముందుగా గుర్తొస్తారు. ఆ తరువాత వరుసలో ఉండేది జేసీ దివాకర్ రెడ్డి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్. ఈయనకు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం, రాయలసీమ యాసతో ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా ఉన్న రాజకీయ నేత. గతంలో ఇలా మాట్లాడే వివాదాల్లో చిక్కుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. సుమారు 3 దశాబ్దాల పాటు రాజకీయాలు చేసి తాడిపత్రి నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. ఇలాంటి బలమైన నేతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైన్యం ఎన్నికల్లో ఓడించి తాడిపత్రి జేసీ అడ్డా కాదని వైసీపీ అడ్డా అని నిరూపించింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన జేసీ దివాకర్ రెడ్డి అనతి కాలంలో రాజకీయంగా ఎలా ఎదిగారు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. జేసీ నాగిరెడ్డి, జేసీ నాగలక్ష్మమ్మ దంపతులకు జేసీ దివాకర్ రెడ్డి 1945 ఫిబ్రవరి 24న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. జేసీ సంతానానికి కుమారుడు పవన్ రెడ్డి, కూతురు విజయలు ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అనంతపురం పార్లమెంటు స్థానానికి పవన్ పోటీ చేసి ఓటమి చెందారు. దివాకర్ రెడ్డి ఫ్యామిలీలో అందరూ విద్యావంతులే. తన తండ్రి నాగిరెడ్డి మొదలుకుని వారసులు పవన్ రెడ్డి వరకు అందరూ విద్యావంతులే. జేసీ దివాకర్ రెడ్డి తండ్రి స్వతంత్ర సమర యోధుడు. ఆయన దేశ స్వతంత్రం కోసం అప్పట్లో జైలుకు కూడా వెళ్లారు. నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసి 1952 తాడిపత్రిలో తొలిసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాగిరెడ్డి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అటువంటి రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబంలో జేసీ దివాకర్ రెడ్డి జన్మించారు. దివాకర్ రెడ్డి పూర్తి పేరు జూటూరు చిన దివాకర్ రెడ్డి. వీరి పూర్వీకులది గద్వాల్ అయినప్పటికీ తాతల నాటి నుంచి అనంతపురం జిల్లాలో సెటిల్ అయ్యారు. దీంతో ఆయన విద్యాభ్యాసం మొత్తం అనంతపురం జిల్లాలో కొనసాగింది. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలోనే పూర్తి చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ట్రావెల్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని జేసీ దివాకర్ రెడ్డి తండ్రి జేసీ నాగిరెడ్డి మొదలుపెట్టారు. గద్వాల్ నుంచి వలస వచ్చి తాడిపత్రిలో అడుగుపెట్టిన తరువాత తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో నాగిరెడ్డి బొగ్గు బస్సును స్టార్ట్ చేశారు. ఆ తరువాత తన కుమారుడు జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ను అంచెలంచెలుగా ఎలా ముందుకు తీసుకువెళ్లారు. మన దేశంలో ఇటు వ్యాపార రంగం నుంచి స్థిరపడిన వారిని చూసుంటాం, అటు రాజకీయంగా స్థిరపడిన వారిని చూసే ఉంటాం. కానీ వ్యాపార రాజకీయ రంగాల్లో స్థిరపడిన వారు చాలా తక్కువ కనిపిస్తారు. వ్యాపార రంగంలో స్థిరపడిన వారు దాన్ని వదిలి రాజకీయ రంగంలోకి అడుగు పెడతారు. కానీ జేసీ బ్రదర్స్ అందుకు భిన్నమనే చెప్పాలి. తన తండ్రి జేసీ నాగిరెడ్డి 1947లో బస్సుల వ్యాపారం చేశాడు. వంశ పారంపర్యంగా వచ్చిన దాన్ని వదలకుండా తన తండ్రి స్టార్ట్ చేసిన బొగ్గుల బస్సు వ్యాపారాన్ని జేసీ బ్రదర్స్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. గతంలో అనంతపురం జిల్లాకు పరిమితమైన జేసీ ట్రావెల్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాకిపోయేలా చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జేసీ ట్రావెల్స్ సామ్రాజ్యమేలుతోంది. జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలను మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డి చూసుకుంటారు. ఆయనకి రాజకీయం కన్నా వ్యాపార రంగం మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. తన అన్న రాజకీయ రంగంలో రాణిస్తే సోదరుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో నడుస్తుంది. కానీ జేసీ ట్రావెల్స్ మాత్రం నాటి నుంచి నేటి వరకు నిత్యం లాభాల్లోనే నడుస్తుంది. దీనికి కారణం రాజకీయ బలం అంటుంటారు రాజకీయ మేధావులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అడుగు తీసి అడుగు వేస్తే ఎటు చూసినా జేసీ దివాకర్ రెడ్డి బస్సులే దర్శనమిస్తాయి. అంతలా అభివృద్ధి చెందింది జేసీ ట్రావెల్స్. కాంగ్రెస్ హయాంలో జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు.